భారతదేశపు యువతలో డింక్ మ్యారేజెస్ కల్చర్ పెరుగుతోంది. ముఖ్యంగా పాశ్చాత్య కల్చర్ అయిన డింక్ మ్యారేజెస్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. పెళ్లి చేసుకుంటాం గానీ పిల్లలను కనం అనే కల్చర్ అయితే ఎక్కువగా పెరుగుతుంది. గతంలో అమెరికా అలాగే యూరప్ కంట్రీస్‌లో ఎక్కువగా ఉండే ఈ కల్చర్ భారతీయ యువతలో ఎక్కువగా పెరుగుతుందని తాజాగా ఓ సర్వే తేల్చి చెప్పింది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో అంటే పట్టణాల్లో, నగరాల్లో నివసించే వారిలో 30% మంది డింక్ మ్యారేజెస్‌కు జై కొట్టారు. అంటే మాకు పిల్లలు వద్దు, ఇద్దరం కలిసి ఉంటాం గానీ పిల్లలు వద్దు అనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది రూరల్ ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది. రూరల్ ప్రాంతాల్లో యువత కూడా 18-22% మంది డింక్ మ్యారేజెస్ ఈజ్ ద బెస్ట్ అనే పరిస్థితి అయితే వచ్చింది. భారతదేశంలో ఇది కొత్త కల్చర్. పాశ్చాత్య కల్చర్ అని చెప్పొచ్చు. డింక్ మ్యారేజ్ గతంలో పెళ్ళవగానే ఎప్పుడు పిల్లల్ని కంటారు అనే పరిస్థితి నుంచి యువత ఆలోచనలు సమాజం ఏమనుకుంటే మనకెందుకు, మన యొక్క ఆలోచనలు మనకు ముఖ్యం అనేది, అలాగే భావితరాలను మనం పెంచి పోషించి వాళ్ళని పెద్దవాళ్ళని చేయాల్సిన అవసరం ఏమీ లేదనే ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. నా బతుకు, నా లైఫు, అలాగే నా సుఖం అనే కోణంలోనే యువత ఆలోచనలు సాగుతున్నాయి. దీనివల్ల రాబోయే తరాలు పూర్తిగా ఇప్పటికే యువశక్తి తగ్గుతున్న తరుణంలో రాబోయే తరాలకు అలాగే వృద్ధులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇది భారతదేశంలో కూడా పెరుగుతున్న కల్చర్కి అనుగుణంగా పెరిగితే కనుక భారతదేశం కూడా ఖచ్చితంగా ముప్పు ఎదుర్కొనుంది. మానవ వనరులు పూర్తిగా నాశనం అవుతాయి. కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో యువశక్తి మళ్ళీ పునరుత్తేజం కలిగించుకునే అవకాశం ఉండదు. అక్కడితో ఎండ్ అయిపోతుంది. తరాలు ఎండ్ అయిపోతే ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో అక్కడితో గ్రోత్ ఆగిపోతుంది. ఈ ప్రస్తుతం భారతదేశంలో 63% యువశక్తి ఉంది. మేము చాలా గొప్ప దేశం అని చెప్పుకుంటాం. మాకు యువశక్తి సంపద అని చెప్పుకుంటాం. అయితే ఈ డింక్ మ్యారేజెస్ సంస్కృతి కానీ వస్తున్న ఆలోచనలు ఇప్పటికే మనం తీసుకుంటున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తక్కువ అయిపోతుంది. అలాగే ఆడవాళ్ళలో గర్భస్థ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. దీంతో పిల్లలు పుట్టే పరిస్థితులు చాలా తగ్గిపోతున్నాయి. ఈ సమయంలోనే ఇప్పుడు డింక్ మ్యారేజెస్ కానీ కేవలం ఒక్కరితోనే ఒక్క బిడ్డని కని మాత్రమే ఆపేద్దాం అనే ఆలోచన కానీ ఎక్కువ అవుతున్న తరుణంలో ఈ కొత్త సంస్కృతులు కూడా భారతదేశంలోకి రావడం కొంచెం ఆందోళన కలిగించే అంశమే. ఇప్పటికే ఈ డింక్ మ్యారేజెస్ వల్ల 2031 నాటికి భారతదేశంలో యువ జనాభా తగ్గే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఒకవేళ యువ జనాభా తగ్గితే కనుక ఈ కొత్త ఆలోచనలు, అలాగే కొత్త విధానాలు వాటిని భావితరాలకి ఎలా అందించాలి, భావితరాలని ఎక్కడితో ఆపేయాలి, వృద్ధ జనాభా ఎక్కువైపోతే భారతదేశానికి మరింత భారం అయ్యే అవకాశం ఉంది. దీని మీద ఖచ్చితంగా యువత ఆలోచనలు మనం ఆపలేము, వాళ్ళని ఏం చేయలేం. కానీ ఈ కుటుంబ బాంధవ్యాలు తక్కువ అవడం, అలాగే ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం, అలాగే చుట్టుపక్కల సామాజికంగా జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా యువత చాలా నిశితంగా గమనిస్తున్నారు. చిన్నప్పటి నుంచే పెళ్ళి, రిలేషన్షిప్, అసలు పిల్లలు కనడం అనే దాని మీద పూర్తి స్థాయి చర్చ జరుగుతోంది. ఈ చర్చ జరగడం, అలాగే ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా మన స్వతంత్రత, మన స్వార్థం, మనమే ఉండాలి, ఈ బతుకు మన గురించే, ఇంకా భావితరాల గురించి కాదు, పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం అనేది మనకు సంబంధం లేని విషయం అనే ఆలోచనలు అయితే యువతలో పెరుగుతున్నాయి. ఇది మంచా చెడా అనేది చర్చ జరగాలి. ముఖ్యంగా దీని మీద అయితే ఖచ్చితంగా దృష్టి నిలపాలి. ఎందుకంటే డింక్ మ్యారేజెస్ వల్ల వచ్చే తరాలను మనమే పూర్తి స్థాయిలో అదుపు చేయాల్సిన, అంటే ఆపేస్తున్నాం, ఇక్కడితోనే ఆపేస్తున్నాం. దీనివల్ల అయితే రాబోయే తరాల్లో మనకి ఇబ్బందులు అయితే ఖచ్చితంగా కలిగే అవకాశం ఉంది. దీని మీద యువతలో చర్చ అయితే జరగాలి.